దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 1 మరియు 12 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కొరతను సమృద్ధిగా మార్చు దేవుడు. ప్రియులారా, దేవునిపై ఆధారపడిన మనిషి అద్భుతాలతో పోషింపబడతాడు. కరువు కాలములో ఏలియా ప్రవక్త విధవరాలి ద్వారా పోషింపబడటం ఒక మంచి ఉదాహరణ. ఎడారిలో నీళ్లు ప్రవహింపచేయగలిగిన దేవుడు దేశమంతా పంటలు లేక ఆహారము లేక తల్లడిల్లిపోతున్నప్పుడు ఇస్సాకు తన భూమిలో విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడు. ప్రియులారా, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును అని 126వ సంకీర్తనలో చూస్తాం. ఇస్సాకు దేవుని కృపను తలంచుకుంటూ హృదయ పరివర్తన కలిగిన వాడై ఇప్పుడు తన జీవితంలో కొనసాగిపోతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం అతనికి తోడుగా ఉంది. ప్రియులారా, అతని చేతి పని అత్యధికముగా ఫలిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? దేవుని ఆశీర్వాదంతో నింపబడి ఉన్నారా? ఇస్సాకు వలె మీ జీవితాన్ని దేవునికి అప్పగించి మారు మనస్సు అనుభవంతో పనిచేస్తే మీ జీవితం ఫలభరితమవుతుంది. అనేక విషయాలలోనికి వెళ్ళే ముందు లేదా నీ పనిపాట్లలోనికి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయనను కలుసుకో, ప్రార్థించు, నీ విషయాన్ని దేవునికి అప్పగించు, ఆశీర్వాదంతో కొనసాగు. కరువు కాలములో 100 దీవెన పొందుకుంటావు. ప్రియులారా, దేశమంతా కరువైన దేవుని ఆశ్రయించు వారికి ఏ లోటు ప్రభు రానివ్వడు. సింహపు పిల్లలు లేమికలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని 34వ సంకీర్తన 10వ వచనంలో చూస్తాం. దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, కరువును సమృద్ధిగా మార్చగల దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా జీవిస్తున్న, ఏ ఆధారం లేకపోయినా, నిరాశ్రయులైన, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనలను సంరక్షిస్తాడు, మన కొరతను సమృద్ధిగా మారుస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానము దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. దేవా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచండి. ఆయా డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తున్న వారందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారందరి మీద కురమరించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచుమని దినదీవెనలతో నింపండి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్. Audio Jungle.